పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 45 టీఎంసీలు చాలని తాను ఎప్పుడూ కేంద్రానికి చెప్పలేదు అంటున్నారు మంత్రి ఉత్తమ్. పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరైంది కాదన్నారు. 45 టీఎంసీలు చాలు అని కేంద్రానికి ఉత్తమ్ రాసిన లేఖను బయటపెట్టిన హరీష్ రావు ఉత్తమ్ ఎలా లేఖ రాస్తారు అంటూ ప్రశ్నించారు. 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినమాట. మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నమాట, కేంద్రం కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడటం ఇది సరైనది కాదు. మరి తెలివిలేని ఎవడో దత్తమ్మ ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. నేను రాసిన 2 లేఖలు కూడా మీడియాకు రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు ఏ విధంగానైతే జీవో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్గా ఆమోదం. మరి అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో 45 టీఎంసీలు 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం. జీవో నంబర్ 246 2022 సంవత్సరం 90 టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఇదేమో 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం. 45 చాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి. పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ నెంబర్ 4. In view of the above, it is requested to kindly accord appraisal of the DPR of PRLIS with a utilization capacity of 45 TMC. 45 జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం మీది కాదా? ఈ 45తోని నల్గొండకు అన్యాయం చేస్తావా, మహబూబ్ నగర్కి అన్యాయం చేస్తావా, రంగారెడ్డికి అన్యాయం చేస్తావా? రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఉంది, 7 లక్షలు పాలమూరులో ఉంది, 4 లక్షలు నల్గొండలో ఉన్నది. తాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ 45 చాలని ఎట్లా రాస్తే ఉత్తరము?